కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో దువ్వూరు టౌన్ లో పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో చేరారు. దువ్వూరు టౌన్ లోని వైకాపాకు చెందిన 10వ వార్డు మెంబర్ పెంచికలపాటి వెంకట సుబ్బయ్య నాయుడు ఆధ్వర్యంలో వారి ఎఫ్సి కుటుంబ సభ్యులు అనుచర వర్గం మరియు గుల్లకుంట ఖాదర్ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు అనుచర వర్గం మైదుకూరు నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. అనంతరం దువ్వూరు టౌన్ నందు 21వ పోలింగ్ స్టేషన్ పరిధి మరియు 22వ పోలింగ్ స్టేషన్ పరిధి నందు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి తెదేపా మినీ మేనిఫెస్టో నందుగల పథకాలు ప్రజలకు వివరించడం జరిగింది. ఎన్నో అరాచకాలు చేసింది. ఇవన్నీ ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను మనం అందరము ప్రతి ఓటును కూడా ఓడిసి పట్టుకొని మనం రాజకీయం చేయాలి. ఒక్క ఓటు పైన కూడా మనం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఓటును ఎక్కడున్నా కూడా మనము ఆకట్టుకొని మన పార్టీకి అనుకూలంగా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. ఇప్పుడు వెంకట సుబ్బయ్య వాళ్ళ అంశాలందరూ పార్టీ చేరిన తర్వాత వాళ్ళకందరికీ కండువాలు వేసిన తర్వాత మనం భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రాం కూడా ఉంది, అక్కడ కూడా పోవాలి. ఇంకా మీకు అందరూ తెలియజేసేది ఒకటి, రేపు మన చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు. ఏమని, ప్రతి ఒక్క మహిళకు 1500 రూపాయలు, 18 ఏళ్ళ నిండిన మహిళ ఉంటే ఎవరికైనా 1500 రూపాయలు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడుతుంది. అదే రకంగా ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం. మహిళలు ఎక్కడ తిరిగినా కూడా బస్ ఛార్జ్ ఫ్రీ. ఆ తర్వాత యువకులు ఎక్కడ ఉద్యోగం వచ్చినంత వరకు వాళ్ళకి ప్రతి నెల 3000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతుంది. తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకుంటారు, వాళ్ళకి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఇవన్నీ కూడా మీరు రైతు భరోసా కింద ప్రతి ఒక్క రైతు కూడా 20,000 రూపాయలు ప్రతి చోట కూడా 2-3 బూతులు ఉంటే ఒక్కొక్క బూత్ ఏజెంట్ ఫిక్స్ చేస్తా, ఒక్కొక్క బూత్ ఒక్కొక్కరిని సెట్ చేసి, అదే రకంగా టోటల్గా మనకు ఉన్నటువంటి బూతుల్లో సింగిల్ బూత్ లీడర్ను బుక్ చేసి సెట్ చేసి ఖచ్చితంగా మనం ఈ ప్రణాళికలో ముందుకు పోతే మనం ఎక్కడ ఉండము. మనం ఇప్పుడు ఒక బూత్లో ఒక 250 ఓట్లు మిడిల్ ఓట్లు ఉంటాయి. అంటే ఒక 800 ఓట్లలో 300 ఓట్లు తెలుగుదేశానికి ఉంటాయి, ఒక 300 ఓట్లు వైకాపా ఉంటాయి అనుకోండి. ఇంకా మిగతా ఎన్ని ఓట్లు ఉంటాయి, ఇంకా 250 ఓట్లు ఉంటాయి. ఆ 250 బూత్ లెవెల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జి కరెక్ట్ పై 10 సార్లు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగితే కన్నా దాంట్లో మనకు మెజార్టీ వస్తాయి. అది మనం చేయాల్సిన బాధ్యత. ఆ రకంగా నియోజకవర్గానికి అంతలెక్క ఇదే ప్రణాళిక చేస్తున్నా. దాని మూలంగా ఈ మండలంలో కూడా తొందరలో ఇంకా బూత్లో కమిటీలు వేసి ఈ ప్రణాళిక ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా. ఇంకా మనము ఇప్పుడు వారి అందరినీ చేరిన తర్వాత భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి మన మధ్య గెలిపిస్తామని చెప్పేసి మీరు ప్రతిజ్ఞ చేస్తే మాకందరికీ సంతోషం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పునాది వేస్తే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ సంపద 300 పెరిగి మంచి కార్యక్రమాలే చేశాడు. ఆయన అకాల మరణం తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ షర్మిలమ్మ, ఈ విజయమ్మ ముగ్గురు కలిసి ఆ సానుభూతితో జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి దించి ఆయన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ విడిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టుకున్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టుకొని పాదయాత్రలు చేసి ముగ్గురు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక ఫస్ట్ టైం మొదటిసారిగా ఈ రాష్ట్రం విడిపోయింది. ఆర్థిక పరిస్థితుల్లో చాలా వెనుకబడి ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలి, మనం రాజధాని కట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ ఆ రోజు చంద్రబాబు నాయుడిని గెలిపించినారు. కానీ మళ్ళా పోయిన సంవత్సరం 19లో జగన్ రెడ్డిని గారిని గెలిపించారు. రాజశేఖర్ గెలిపించిన సానుభూతితో ఈయన స్టాండింగ్ ప్రోగ్రామ్ పెంచికలపాటి రమణయ్య గారిని సాధారణంగా పార్టీలకు ఆహ్వానిస్తున్నాం. గొల్లపూడి జయకృష్ణ గారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మచ్చా శ్రీనివాస్ గారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మచ్చా శ్రీనివాస్ గారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఇంక చేలో ఎవరు ఉన్నారు మళ్ళా రైట్ కూర్చోండి ప్లీజ్.